నమస్కారమండి. ఈ వీడియోలో ఇంకో కొత్త టాపిక్ స్టార్ట్ చేశాను. ముందు వీడియోలో మనం ఒక ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, టవర్ ఎలా పనిచేస్తుందన్న దాంట్లో ఆప్టికల్ అది కమ్యూనికేషన్ కేబుల్స్ అవసరమని చెప్పాం కదా! ఇప్పుడు ఈ వీడియోలో మనం అసలు మనకి ఇంటర్నెట్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. మీరు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా గూగుల్‌లో ఉపయోగించేటప్పుడు ఇంటర్నెట్ అంతా ఎలా ప్రయాణిస్తుంది? శాటిలైట్ ద్వారా వస్తుందా? లేక సముద్రం కింద ఉన్న ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుగులో చెప్తాను. ఒకసారి ఆలోచించండి. మీరు ఇండియాలో కూర్చొని అమెరికాలో ఉన్న యూట్యూబ్ సర్వర్‌ని నుంచి కొన్ని సెకండ్స్ వీడియో చూస్తుంది. గూగుల్ సెర్చ్ కూడా ఒక సెకండ్‌లో వస్తుంది. అయితే ఈ ఇంటర్నెట్ వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తుంది? శాటిలైట్ ద్వారానా? లేక ఇంకేదైనా ఉందా? లేదా ఈ రోజుల్లో చాలా మందికి తెలియని ఇంటర్నెట్ ప్రపంచం చుట్టూ చాలా తిరుగుతుందని తెలుసుకుంది. ఎలా తిరుగుతుంది ఏంటని. అసలు ఫస్ట్ ఇంటర్నెట్ శాటిలైట్ ద్వారా వస్తుందన్న ప్రశ్నకి సమాధానం చూద్దాం. చాలామంది అనుకునేది ఇంటర్నెట్ మొత్తం శాటిలైట్ నుంచే వస్తుంది. కానీ అది నిజం కాదు. ప్రపంచంలో దాదాపు 99% ఇంటర్నెట్ ట్రాఫిక్ శాటిలైట్ ద్వారా కాదు. సబ్‌మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ప్రయాణిస్తూ ఉంటుంది. అవును. సముద్రాలలో లక్షల కిలోమీటర్ల కేబుల్ ఉంది. అదే ప్రపంచాన్ని కలుపుతుంది. అంటే సబ్‌మెరైన్ కేబుల్ అంటే ఏంటి? ఇది సాధారణ కేబుల్ కాదు. దీంట్లో గ్లాస్ ఫైబర్ ఉంటుంది. మన వెంట్రుకల కంటే చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫైబర్‌లో ఎలక్ట్రిసిటీ కాదు, లైట్ ప్రయాణిస్తుంది. లేజర్ లైట్ ద్వారా డేటా పంపిస్తారు. అందుకే ఫైబర్ ఇంటర్నెట్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అర్థమైందా? అంటే ఇది. ఇప్పుడు డేటా ఎలా ప్రయాణం చేస్తుందో చూద్దాం. మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారనుకోండి. మీ రిక్వెస్ట్ ఫోన్ నుంచి మొబైల్‌కి, మొబైల్ నుంచి ఫైబర్ కేబుల్‌కి, మొబైల్ ఫైబర్ నుంచి డేటా కేబుల్‌కి, డేటా కేబుల్ నుంచి డేటా సెంటర్ నుంచి సబ్‌మెరైన్ కేబుల్‌కి, అక్కడి నుంచి అమెరికా సర్వర్‌కి వెళ్తుంది. అక్కడి నుంచి వీడియో మళ్ళీ అదే రూట్‌లో మీ ఫోన్‌కి వస్తుంది. ఇది మొత్తం కొన్ని మిలియన్ సెకండ్స్‌లో పూర్తయిపోతుంది. ఇది జరిగే ప్రాసెస్. డేటా ఎలా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు కేబుల్ సముద్రంలో ఎలా వేస్తారన్నది చూస్తే ప్రత్యేకమైన కేబుల్ లేయింగ్ షిప్స్ ఉంటాయి. వాటి నుంచి నెమ్మదిగా కేబుల్‌ని సముద్రం అడుగున వేస్తారు. తర్వాత ప్రత్యేకమైన రోబోట్స్‌తో దానిని సముద్రంలో ఫిక్స్ చేస్తాయి. రోబోట్స్ అనేవి. కొన్ని చోట్ల భూమిలో కూడా పాతిపెడతారు. ఎందుకంటే ఫిషింగ్ నెట్స్, షిప్స్ యాంకర్స్ వల్ల డ్యామేజ్ కాకుండా. అర్థమైంది కదా! ఒకవేళ కేబుల్ కట్ అయింది అంటే ఆ కేబుల్ ఏమవుతుంది? ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. ఒకవేళ సబ్‌మెరైన్ కేబుల్ అనేది కట్ అయితే ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. ఎందుకంటే ఒకే కంట్రీలో చాలా కేబుల్స్ ఉంటాయి. నెట్ ఆటోమేటిక్‌గా మన కేబుల్‌కి ఉపయోగిస్తుంది. కానీ కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లో అవుతూ ఉంటుంది. కట్ అవ్వడం వల్ల. ఎందుకంటే ట్రాఫిక్ అది ఏదైతే ట్రావెల్ చేస్తుందో అది కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు శాటిలైట్ ఎప్పుడు ఉపయోగిస్తారు అనేది మనం చూద్దాం. శాటిలైట్ ఇంటర్నెట్ కూడా ఉంటుంది. కానీ అది ఎక్కువగా షిప్స్, ఏరోప్లేన్స్, రిమోట్ విలేజెస్, మౌంటైన్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే అక్కడ ఫైబర్ కేబుల్ వేయడం కష్టం గదా! అందుకని మనం శాటిలైట్ ఇంటర్నెట్ అనేది కొన్ని ప్రదేశాల్లో ఉపయోగిస్తాం. సో, ఇది. దీని వెనకన నాలెడ్జ్. ఇప్పుడు కొన్ని అంశాలు చూసుకుంటే ఇక్కడ కవర్ అయ్యేది 15,00,000 కిలోమీటర్ల పైగా సబ్‌మెరైన్ కేబుల్ అనేది ఉంది. 8,000 కిలోమీటర్ల కంటే పొడవు కూడా ఉంటాయి. గూగుల్ అనేది గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సొంత సబ్‌మెరైన్ కేబుల్స్ కూడా నిర్మిస్తున్నాయి. ఫైబర్ కేబుల్‌లో డేటా లైట్ స్పీడ్‌కి తగ్గట్టుగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు కంక్లూజన్స్‌కి వచ్చేస్తే వీడియోలో ఇంటర్నెట్ అనేది శాటిలైట్ ద్వారా రావడమే కాదు. మనం ప్రతిరోజు ఉపయోగించే యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ ఇవన్నీ సముద్రంలో అడుగులో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వల్ల ఇంత ఫాస్ట్‌గా పనిచేస్తుంటాయి. ఇప్పటి నుంచే వీడియో చూస్తూ
చూస్తున్నప్పుడు ఆ డేటా సముద్రం కింద వేల కిలోమీటర్ల ప్రయాణం నుంచి మీ ఫోన్‌కి వస్తుంది ఎంచుకోండి. ఈ వీడియో కింద ఇటువంటి టెక్నాలజీస్ ఇటువంటి రిలేటెడ్ మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్ఫో తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తది. అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకొని మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోస్‌లో వైఫై ఎలా పనిచేస్తుంది? లేదా క్లౌడ్ స్టోరేజ్ ఎలా ఉంటుంది? గూగుల్ సెర్చ్ ఎలా పనిచేస్తుంది? ఇటువంటి మరి కొత్త టాపిక్స్‌తో ఏదైనా కొత్త టాపిక్‌తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.